సరే ఇన్ని ఆర్గాన్ ట్రాన్స్‌ప్లాంటేషన్స్ జరుగుతున్నాయి. గుండెని తీసి గుండె పెడుతున్నాం, కిడ్నీస్ పెడుతున్నాం, లివర్‌ది చాలా వరకు వచ్చినియి. ఎందుకంటే బ్రెయిన్‌కి సంబంధించి అటువంటి ప్రయోగాలు ఏమైనా జరుగుతున్నాయా? లేకపోతే ఎక్కడైనా ఆహ్, ఆర్&డీలు ఏం జరుగుతుందండి బ్రెయిన్‌కి సంబంధించి? బ్రెయిన్ ట్రాన్స్‌ప్లాంట్ ఇప్పటి వరకే ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. బికాజ్ నర టు నర లో జాయిన్ చేసి, బికాజ్ బ్రెయిన్ అంటే బ్రెయిన్ టు స్పైనల్ కార్డ్ జాయినింగ్ చేయాలి కదా! సో, దట్ నార్మల్లీ రికవరీ రాదు. బ్రెయిన్ సెల్స్ అండ్ అదర్ పార్ట్స్ ఆఫ్ ద సెల్స్ ఆర్ డిఫరెంట్. అదర్ పార్ట్ ఆఫ్ ద సెల్ అంటే డ్యామేజ్ అయితే ఇట్ విల్ రీజనరేట్ ఆర్ రీగ్రో. బ్రెయిన్‌లో ఇట్ డజంట్ రీగ్రో. So that is why when you join a brain to the normal, to from another person to brain dead person, it will not regrow. So that then it is difficult to do a transplant. And brain చాలా సెన్సిటివ్ ఉంటుంది. విదిన్ మినిట్స్ బ్లడ్ ఫ్లో తగ్గిపోతే విదిన్ మినిట్స్ బ్రెయిన్ డ్యామేజ్ అయిపోతుంది. సో ఇట్స్ నాట్ ఈజీ టు గెట్ ఏ బ్రెయిన్ విచ్ ఇస్ నార్మల్ ఆఫ్ అనదర్ పర్సన్ టు హార్వెస్ట్ ఆల్సో. అన్లైక్ కిడ్నీ అండ్ లివర్లో లాట్ ఆఫ్ టైమ్ ఈస్ దేర్. ఇన్ వెంటిలేటర్ ఉంటే నార్మల్ కిడ్నీ ఉంటుంది, నార్మల్ లివర్ ఉంటుంది. బట్ బ్రెయిన్ ఈజ్ వెరీ సెన్సిటివ్ ఆర్గన్ టు ఆక్సిజన్ లెవెల్, బ్లడ్ ప్రెషర్ లెవెల్. సో ఇట్స్ నాట్ ఈజీ. బట్ ఇన్ ఫ్యూచర్ ఇట్ విల్ డెఫినెట్లీ కమ్. మీరు ఇఫ్ యూ సీ మహాభారత అండ్ రామాయణ, వాట్ ఎవర్ ఈస్ దేర్ ఇట్ ఈస్ కమింగ్. ఇన్ లైక్ see helicopter which was described, Ravana came in a helicopter. That came now. పుష్పక విమానం. పుష్పక. సో ఎలిఫెంట్ మరి గణేష ఉన్నారు. గణేష ఈజ్ అ బ్రైట్ ఎగ్జాంపుల్ ఆఫ్ హెడ్ ట్రాన్స్ప్లాంటేషన్ కదా. ఓకే. సో ఇఫ్ దట్ ఈస్ ప్రెడిక్టెడ్ లాంగ్ అగో, ఇట్ విల్ కమ్ ఇన్ ఫ్యూచర్. దట్ ఈస్ వాట్ యాజ్ ఎ న్యూరోసర్జన్ ఐ ఫీల్. అవుతుందండి, నిజం అవుతుంది అనుకుంటున్నా. పాసిబుల్ మీన్స్ దట్ ఇఫ్ వాట్ ఎవర్ ఇస్ ప్రెడిక్టెడ్ ఇన్ రామాయణ ఈస్ కమింగ్ ట్రూ నౌ. అండ్ గణేష ఉన్నారు కదా, ఇట్ ఈస్ బ్రైట్ ఎగ్జాంపుల్ ఆఫ్ హెడ్ ట్రాన్స్ప్లాంటేషన్. సో ఇట్ విల్ కమ్ ఇన్ ఫ్యూచర్. డాక్టర్ గారు, మీరు చాలా వందలు కాదు వేల సర్జరీలు చేశారు టోటల్గా మీ కెరియర్లో. ఒక రేర్ సర్జరీ ఇది, నేను దాన్ని చేశానంటే ఏం చెప్తారు? రేర్ బ్రెయిన్లో తో అన్ని రేర్ సర్జరీ. బట్ ఇట్ ఈస్ లైక్ కాన్ఫిడెన్స్ ఆఫ్ ద పేషెంట్ రిలేటివ్స్ ఆన్ ద డాక్టర్. బికాజ్ యాజ్ సచ్ బ్రెయిన్ సర్జరీ ఉంటే ఇట్ ఈస్ రిస్కీ ఓన్లీ అండ్ కాంప్లికేషన్స్ ఆర్ హయ్యర్. బెస్ట్ సాటిస్ఫాక్షన్ అయింది అంటే, ఒక రోజు నిమ్స్లో ఆపరేషన్ టైంలో సర్జరీ పేషెంట్కి అనెసిసియా, కాంప్లికేటెడ్ సర్జరీ ఉంది. బట్ పేషెంట్కి బీపీ, షుగర్, హైపర్ టెన్షన్ అన్నీ ఉంది. పేషెంట్కి అనెసిసియా టైంలో సడన్లీ హార్ట్ అటాక్ వచ్చింది. యూజువలీ హార్ట్ అటాక్ అయితే నార్మలీ వీ డోంట్ కంటిన్యూ సర్జరీ. పేషెంట్కి వీ డోంట్, వితౌట్ స్కిన్, ఓన్లీ అనెసిసియా టైంలో హార్ట్ అటాక్ అయింది. సో అది పేషెంట్కి ఎక్స్ప్లెయిన్ చేసి, వీ కేమ్ అండ్ ఎక్స్ప్లెయిన్ టు ద రిలేటివ్స్కి, సో ది సర్జరీ వీఆర్ క్యాన్సిలింగ్, బట్ సర్జరీ క్యాన్సిల్ చేస్తే కూడా వీ కెనాట్, వన్స్ హార్ట్ అటాక్ అయితే అగైన్ ఫర్ 3 months వీ కెనాట్ ఆపరేట్. దెన్ పేషెంట్ విల్ నాట్ 3 months విత్ ద బ్రెయిన్ ట్యూమర్, సర్వైవల్ రాదు కదా. సో పేషెంట్ రిలేటివ్స్ వేర్ వెరీ కాన్ఫిడెంట్ ఆన్ అస్. దే సెడ్ నో, వాట్ ఎవర్ హ్యాపెన్స్ మీరు సర్జరీ చేపించండి. We did surgery. We never thought patient will survive. But patient, he walked home and he's still coming for follow-up. Yeah. So it is, if the patient relatives, they have trust and confidence on the doctors, then the results are far better. It's not the complexity of surgery, because simple surgery also can go into complications. It's not that we create complications. That sometimes it is beyond the control. And it's like an accident, it's not complication. So but if doctor and patient have good trust among themselves, then the results will be very good. సార్, మీరు ప్రతి పేషెంట్ని బ్రతికించాలని చూస్తారు, అంటే లైవ్గా ఉంచాలని చూస్తారు. కొన్ని సందర్భాల్లో అవి కావు, అంటే సర్జరీ అంత సక్సెస్ అయిన తర్వాత కూడా ఉండదు. ఇన్ని సర్జరీలో మీ ఎమోషన్ ఏంటి సార్ అటువంటి ఘటనలు జరిగినప్పుడు? Actually patient unexpected problems అయితే, we are more, as a doctor, more affected than the patient relatives, because whoever comes, we also want the patient should go well kada. If so unexpected problem one day, we usually take a break for one day. I go to temple one day that I should not face this kind of problem. So it is a lot of emotional stress, that is called professional stress. All doctors and especially surgeons కి ఎక్కువ ఉంటుంది.
Uh, that is a type of professional stress. So all of us do get some counseling amongst us. We discuss among our doctors to overcome before we do another complex surgery again. సార్ కరోనా వరల్డ్ వైడ్గా చాలా చేంజెస్ తీసుకొచ్చింది. మన హ్యూమన్ బాడీలో కూడా చేంజెస్ తీసుకొచ్చింది. న్యూరాలజీకి సంబంధించిన సమస్యల్లోను కానీ ఏమైనా చేంజెస్ ఉన్నాయండి? ఎందుకంటే చాలా వరకు మనకి డయాబెటిక్ కేసెస్ కానీ లేకపోతే బీపీ కేసెస్ కానీ మార్పు వచ్చిందంటున్నారు. హార్ట్ అటాక్స్లో మార్పు వచ్చిందంటున్నారు చాలా వరకు. అంటే కొందరికి ఎక్కువ అయిందంటున్నారు. ఇది ఎలా ఉంది? ఈ రేషియో ఎలా ఉందండి? Even after corona, the blood clots, no, brain blood clotting chances ఎక్కువ అయింది. సో ఆ బ్లడ్ క్లాటింగ్ హార్ట్లో ఉంటే హార్ట్ అటాక్ ఎక్కువ అయింది. సేమ్ బ్లడ్ క్లాట్ బ్రెయిన్కి బ్లడ్ ఫ్లోలో అయ్యి బ్రెయిన్ అటాక్స్ కూడా కొద్దిగా ఎక్కువ అయింది డ్యూరింగ్ కరోనా. అండ్ టిల్ నౌ ఆల్సో ఇట్ ఈస్ స్లోలీ కమింగ్ డౌన్, బట్ కరోనా జనిత స్ట్రోక్స్ యాక్చువల్లీ ఇంక్రీజ్ అయింది డ్యూరింగ్ దట్ టైం. అంటే చాలా వరకు ఈ వ్యాక్సినేషన్ పైన చాలా మందికి అపోహలు ఉన్నాయి. అంటే వ్యాక్సినేషన్ 1, 2 డోసెస్ తీసుకున్న తర్వాత మాకు ఇలా అయింది అనే ఒక ఫీలింగ్ అయితే ఎక్స్‌ప్రెస్ చేస్తున్నారు. No, any vaccine లో some complications risk will be there. That is, but it will be like 1 in 1,000 or 1 in 1 lakh. But the benefit is more. So, but it is very difficult to predict which person will have that. Because the benefit ఎక్కువ పాపులేషన్గా ఉంటుంది, that's why in spite of that risk, everybody is advised vaccination. So, but very few people actually have developed side effect of vaccination. Just because of side effects, one should not tell I will not take vaccine, because the benefit is to many people. డాక్టర్, కరోనా టైంలో లాక్డౌన్ చాలా వరకు లైఫ్ని ఒక స్టాగ్నేట్ చేసింది ఎక్కడికక్కడ. మీరు సర్జరీ చేయాల్సిన టైం అది, కానీ వాళ్ళు బయటికి రాలేరు. ఇలాంటి ఏమైనా కేసెస్ అంటే మీకు ఇచ్చిన టైం ఉంటుంది, మీరు ఒక 3 మంత్స్లోన ఒక 1 మంత్లో సర్జరీ చేయాల్సి ఉంటుంది, కానీ వాళ్ళు బయటికి రాకపోవచ్చు. అలాంటి డెత్స్ జరిగినవి ఉంటాయి. అంటే మీరు నిజంగా సర్జరీ చేస్తుంటే బ్రతికుండేవాళ్ళు వాళ్ళు. అలాంటి కేసెస్ ఏమైనా మీకు ఎదురైనాయండి ఈ కరోనా టైంలో? కరోనా తర్వాత సడన్లీ నంబర్ ఆఫ్ పేషెంట్స్ విత్ బిగ్ పెద్ద పెద్ద ట్యూమర్ వచ్చింది. బికాస్ ఫర్ 3 months 6 months హాస్పిటల్కి రాలేదు కదా. సో పేషెంట్స్, సో అకోసం ఆఫ్టర్ సర్జరీ పెద్ద ట్యూమర్స్ ఇన్సిడెన్స్ కొద్దిగా పెరిగిపోయింది. బట్ ఆ కోసం కరోనా టైంలో మీ సర్జరీ స్టాప్ చేయలేదు. వీ కంటిన్యూడ్ న్యూరో సర్జరీ కంటిన్యూ చేశాను. హూ ఎవర్ కేమ్ ఈ ఆపరేటెడ్. బికాస్ కరోనా ద డెత్ ఆఫ్ నాట్ పీపుల్ హు డిడ్ంట్ గెట్ ట్రీట్మెంట్, దేర్ డెత్ రేట్ వాజ్ హయ్యర్ దెన్ కరోనా డిజీజ్. సో ఆ కోసం వీ కంటిన్యూడ్ ట్రీట్మెంట్. న్యూరో సర్జరీ డిపార్ట్మెంట్ క్లోజ్ చేయలేదు. వీఆర్ రన్నింగ్ అవర్ డిపార్ట్మెంట్ లైక్ ఎనీ అదర్ టైం. అవునండి, నిజంగానే మీకు కంగ్రాట్స్ చేయాలి. ఎందుకంటే కరోనా టైంలో మీరు ఎక్కడ ఆపకుండా సర్జరీస్ కావచ్చు, మిగతా ట్రీట్మెంట్ కావచ్చు కొనసాగించారు. కానీ టైం టు టైం చెక్ చేయించుకోవాల్సిన రాలేకపోయారు. ఆ కోసం కరోనా తర్వాత చాలా పేషెంట్స్ విత్ పెద్ద ట్యూమర్ వచ్చారు. బికాజ్ అంటే పెరిగిపోయింది సైజ్. బికాజ్ క్యాన్సర్ ఉంటే తొందర పెరుగుతుంది కదా. సో పెద్ద ట్యూమర్తో వచ్చారు. సో బట్ దెన్ వాళ్ళకి సర్జరీ చేస్తే కొద్దిగా కాంప్లికేషన్స్ ఎక్కువ అయింది ఆ కోసం. అంటే దీనికి మిగతా కారణాలతో పాటు అంటే వంశపారంపర్యంగా జన్యుపరమైన కారణాలు ఉంటాయండి. మనకి ట్యూమర్స్ కావచ్చు, లేకపోతే స్పాండిలైటిస్, ఇవన్నిటి కూడా ఏమైనా జన్యుపరమైన కారణాలు ఏమైనా ఉంటాయి? జీన్స్లో less than 1-2% ఆఫ్ బ్రెయిన్ ట్యూమర్స్ ఆర్ జెనెటిక్ రిలేటెడ్. ఓకే, యూజువలీ జెనెటిక్ రిలేటెడ్ ఉంటే దే విల్ కమ్ విత్ మల్టిపుల్ స్మాల్ అది చిన్న గుల్లలి ఉంటుంది, బ్లాక్ ప్యాచెస్ ఉంటుంది. ఓకే. సో జెనెటిక్ రిలేటెడ్ ట్యూమర్స్ ఆర్ వెరీ లెస్. అండ్ నార్మల్లీ అది నాన్ క్యాన్సరస్ దే ఆర్. చిన్న ట్యూమర్ చిన్నపిల్ల టైంలో వస్తుంది, దెన్ ఆఫ్టర్ 5-10 years సమ్ ట్యూమర్ వస్తుంది, దెన్ 20-30 yearsలో చిన్న ట్యూమర్ వస్తుంది. అలాగే స్లోలీ ఇంక్రీజ్ అవుతుంది. జెనెటిక్ అన్ఫార్చునేట్లీ బ్రెయిన్లో ఎంత ఫ్రీక్వెంట్ లేదు. స్పెయిన్కి సంబంధించి కూడా ఇలా జీన్స్కి సంబంధించి ఏమైనా ఉంటుందండి? స్పెయిన్ ప్రాబ్లమ్స్ చాలా వరకు అలాగా. స్పైన్లో లైక్ డిఫార్మిటీ ఒకటి బై జీన్స్లో వస్తుంది, ఎస్పెషల్లీ ఇఫ్ దే మ్యారీ అమాంగ్ ద ఫ్యామిలీ. ఓకే. లైక్
కజన్ సిస్టర్, కజన్ బ్రదర్ అట్లా అలాగా మ్యారీ చేస్తారు కదా ఓకే ఇన్ ద విలేజెస్. మేనరికం జస్ట్ లైక్ అదే చేస్తే దెన్ స్పైనల్ లైక్ డిఫార్మిటీ, స్పైనల్ డిస్ట్రాఫిజం చెప్తారు. ద చిల్డ్రన్ విత్ లైక్ బ్యాక్లో స్వెల్లింగ్ వచ్చి వస్తుంది, కాలు వీక్నెస్ రావడానికి వస్తుంది. సో ఇట్ ఈస్ ఓన్లీ ఇఫ్ యూ మ్యారీ విత్ ఇన్ ద ఫ్యామిలీ ఆ ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది, దెన్ దే ఆర్ ప్రీడిస్పోజ్ టు జెనెటిక్. సో అది అవాయిడ్ చేయాలి. బట్ ఇప్పుడు కూడా ఫోలిక్ యాసిడ్ అన్ని ఫుడ్లో ఫోలిక్ యాసిడ్ ఎక్కువ తీసుకుంటే ఆ ఇన్సిడెన్స్ కూడా తగ్గుతుంది. ఓకే, ఇన్ మెనీ కంట్రీస్ ఇన్ వరల్డ్లో అట్లీస్ట్ 70-80 కంట్రీస్లో టు ప్రివెంట్ స్పైన్ దిస్ జెనెటిక్ డిస్ట్రాఫిజం ఫుడ్లో లైక్ వీట్లో ఆర్ రైస్లో ఫోలిక్ యాసిడ్ సప్లిమెంటేషన్ ఇస్తారు. Like in India, we have only iodine supplementation in salt to prevent thyroid. But folic acid supplementation rice lo kuda wheat lo ledu. Adu cheste, if government does that, then ee spine janita genetic diseases will significantly come down. బాగుందండి. అంటే చేయాల్సిన అవసరం ఉంది గవర్నమెంట్. చేయాల్సిన అవసరం ఉంది. గవర్నమెంట్కి రిప్రజెంటేషన్ కూడా ఇచ్చాను, బట్ అదే ఎక్సెప్ట్ ఇంకా చేయలేదు. బట్ ఇఫ్ పబ్లిక్ అండ్ మీడియా ఆల్సో ప్రమోట్ దట్, దెన్ అది కూడా ఇంప్లిమెంట్ అయితే సిగ్నిఫికెంట్ ఇన్సిడెన్స్ ఆఫ్ స్పైన్ జెనెటిక్ డిజీజ్ విల్ కమ్ డౌన్. ఏ శాతంలో ఉందండి మనకి ఆ కేసెస్? ఎంత, ఏ రేషియోలో వస్తున్నాయి మనకి టోటల్గా? ఈజ్ ఆల్మోస్ట్ 1 in 1000 రేషియోలో వస్తుంది. అండ్ దెన్ దే ఆర్ బార్న్ విత్ దే ఆర్ లైఫ్ లాంగ్ డిజబుల్ ఉంటుంది. బికాస్ ఒక కాలు పోలియో లాగా వన్ కాలు షార్ట్ అవుతుంది, వాకింగ్ ప్రాబ్లం వస్తుంది, ఆర్ దే కెన్ బీ ఆన్ వీల్ చైర్ ఓన్లీ లైఫ్ లాంగ్. సో ఆ కోసం మీన్స్ అదే ఇప్పుడు కానీ అల్ట్రాసౌండ్లో ప్రెగ్నెన్సీ టైంలో అల్ట్రాసౌండ్ చేస్తే డిటెక్ట్ అవుతుంది. డిటెక్ట్ అయితే చాలా జలాలు అబార్షన్ చేస్తారు. బట్ ఫోలిక్ యాసిడ్ సప్లిమెంటేషన్ ఉంటే యూ కెన్ ప్రివెంట్ కదా. ప్రివెన్షన్ ఇస్ ఆల్వేస్ బెటర్ దెన్. అంటే ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడే ఇవ్వచ్చు అది. ప్రెగ్నెన్సీ ఫస్ట్ వీక్ ఆఫ్ ప్రెగ్నెన్సీ ఇవ్వాలి. బట్ అని ఇఫ్ ఆల్ చైల్డ్ బియరింగ్ ఉమెన్కి ఇస్తే దెన్ ఇన్సిడెన్స్ చాలా తగ్గిపోతుంది కదా. For more videos like this, subscribe Big TV channel.